ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూన్ 14వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి 9:40 తర్వాత మీకు ఈ వార్త అందబోతుంది. జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎటువంటి వార్త మీకు అందుతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు. శ్రీ శీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, సంతానం, భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు పరిష్కారం చేయబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు. మొబైల్ నెంబర్ 9063857686. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. కుంభరాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కుంభరాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో ఉంటుంది. అలాగే స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. సహనం, ఓపిక కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క 2026వ సంవత్సరం జూన్ 14వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు చూస్తే కనుక, రాత్రి 9:40 తర్వాత మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి బంధువులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకుంటారు. అంటే ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి వార్త. ఇటువంటి వార్త మీకు అందబోతుంది. కానీ చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీకు మిస్ అవ్వబోతుంది. ఈ విషయంలో మీరు కొంత నిరాశపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త పడండి. ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క లైఫ్లోకి ఒక కొత్త వ్యక్తి వస్తారు. తన వల్ల మీరు ఒక సజెషన్ని అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే అది మీ యొక్క కెరియర్లో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే సమాజంలో మీరు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునే ఒక సదవకాశం భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. మీరు చేసినటువంటి ఒక పని కారణంగా సమాజంలో మంచి గుర్తింపు మీకు లభిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి మీరు ఒక మంచి పని చేసి పై అధికారుల ప్రశంసలు కూడా దక్కించుకోబోతున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం పార్టీకి మీరు చేసిన సేవలను పై అధికారులు గుర్తిస్తారు. శ్రమకు తగిన ఫలితాన్ని మీకు అందిస్తారు. మీ యొక్క జీవితంలో ఇది చాలా ఆనందకరమైన రోజు. అలాగే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార అభివృద్ధికి సంబంధించి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం మీకు లభించబోతుంది. అంటే చాలా కాలంగా ఈ యొక్క పరిష్కారం కోసం మీరు అన్వేషిస్తున్నారు. అటువంటి ఒక పరిష్కారం లభించే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే బంగారం కొనుగోలు చేసే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అంటే ఈ మధ్యకాలంలో కొనుగోలు చేయాలి అనుకునేవారు ఈరోజు కొనుగోలు చేస్తారు. కొంతమంది వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. గృహ నిర్మాణ పనులు మొదలు పెట్టాలి అనుకునేవారు దానికి సంబంధించి మొదటి అడుగు వేయబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఎవరైతే టెక్స్టైల్ రంగంలో పనిచేస్తున్నారో, కుల వృత్తులు చేసుకుంటున్నారో వారికి లాభదాయకమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కొన్ని చిన్న చిన్న స్టేషనరీ షాపులు కావచ్చు, కిరాణా దుకాణాలు కావచ్చు, ఇటువంటి చిరు వ్యాపారవేత్తలకి ఈరోజు కొంత సమస్యాత్మకమైన రోజనే చెప్పుకోవాలి. వినియోగదారుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి
శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలను చేయండి. గోమాతను ఆరాధించండి. సకల దేవతా స్వరూపమైన గోమాతను పూజించడం వల్ల అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.